రేపటి నుండి విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మనే ఆయుధాన్ని సిఐటియు ప్రతిసారి ఎప్పుడు చేపట్టదు. వేచి చూసి వెయిట్ అండ్ సీ అనేటువంటి పాలసీని అమలు జరిపి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సమ్మెకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అందుకు బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈయన పాదయాత్ర చేసేటప్పుడు ₹1,00,000 పారిశుద్ధ్య కార్మికులకి ఇస్తే ఇచ్చినా రుణం తీరదు. తలనిమిరి రోడ్డు మీద ఊడ్చేటువంటి కార్మికురాల దగ్గరికి వెళ్ళి ఆయన చేసినటువంటి కామెంట్, డ్రైవర్ దగ్గరికి వచ్చి ఆ చొక్కా ఈయన వేసుకుని వాటర్ సప్లై డ్రైనేజీ వాళ్ళ దగ్గరికి బాగు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాన్హోల్లో దిగి పనిచేస్తున్నారయ్యా, నిజంగా మీకు ఈ రాష్ట్రం రుణపడి ఉందయ్యా, ఈ ప్రజలు రుణపడి ఉన్నారయ్యా అని చెప్పనని ఆనాడు మీరు చేసినటువంటి కామెంట్ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని అడుగుతున్నాం. అంటే 2 సార్లు సమ్మె చేస్తే తప్ప ₹1,00,000 కాదు, పెంచిన దానికి 21,000కి 2 సార్లు సమ్మె చేయాల్సి వచ్చింది. ఆ 21,000 అందరికీ ఇచ్చావా? సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఉన్నావా? అన్ని సెక్షన్స్కి సమానంగా చూస్తూ ఉన్నావా అంటే అది లేదు. పారిశుద్ధ్య కార్మికుల వరకే సరిపెట్టేసి 6,000 హెల్త్ అలవెన్స్ అని చెప్పని పెట్టి అందుట్లో మళ్ళీ పిఎఫ్ ఈఎస్ఐ ఇల్లే, పిఎఫ్ ఈఎస్ఐలు ఉండవు. మళ్ళీ అదేదో ఓచర్ మీద ఇచ్చినట్టు రసీదు మీద ఇచ్చినట్టు చిల్లర కొట్లో ఇచ్చినట్టుగా ఒక బిల్లు బారేస్తారు వీళ్ళకి. ఆ 6,000 మాత్రం మినహాయించబడద్దు జీతంలో. అంటే నువ్వు ఇచ్చినట్టా లేనట్టా? అంటే రేపు ఇంకొక ఆయన వస్తే ఈ 6,000 అది ఆయన ఇచ్చుకున్నాడు సొంతంగా, మేము ఇవ్వం, వాళ్ళ బేసిక్ పే ఎంతైతే ఉందో ఆ 15,000 నేను ఇస్తానని చెప్పానని అంటే దానికి జవాబుదారీ నువ్వు అవుతావా, కార్మికుడు అవుతాడా? అందుకని ఆలోచించాలా. ఇక వాటర్ సప్లై 7 అడుగులు గొయ్యిలో దిగి కప్పబడి చనిపోయినా వాళ్ళ జీవితం అంతే. డ్రైనేజీ మ్యాన్హోల్లో స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత కొట్టినట్టుగా ఈత కొట్టి ట్రెడీల కోసం ఎత్తుక్కుని అది పెట్టి డ్రైనేజీ బాగు చేసేటువంటి కార్మికుడు చనిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లా, అధికారులు స్పందించరు. వెహికల్ డిపో ఎక్సెల్ ప్లాంట్లో రాజేష్ అని చెప్పనేటువంటి అతనికి కుర్రోడు 4 రోజులైంది పెళ్ళై చనిపోతే కనీసం ప్రభుత్వం సానుభూతి కాదు కదా, ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిరసించారు తప్ప న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. పార్క్ సెక్షన్లో పనిచేసేటువంటి వాళ్ళు సంవత్సర కాలంగా వెన్నుపో తిరిగిపోయి చెట్టు మీద నుంచి పడి మంచంలో ఉన్నాడు. ఈ రోజుకి కూడా ₹1 పరిహారం అందలా. ఇది ఈ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుడి యొక్క స్థితి. ప్రజలు ఏమనుకుంటారంటే అపోహపడుతుంటారు, మున్సిపల్ ఉద్యోగం కదా 21,000 15,000, అసలు జీతం 15,000 వాళ్ళకి ఇచ్చేది, 21,000 కాదు. అందుకనే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలే సర్వే చేసి ధరల సూచన బట్టి నిత్య జీవితావసర వస్తువుల ధరల పెరుగుదలను బట్టి 26,000 కనీస వేతనం ఉండాలని చెప్పి డిసైడ్ చేశారు. ఆ 26,000 ఇవ్వమనే ఇప్పుడు డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అని చెప్పని ఉంటే బాగుండేది. ఆప్కాస్ అని చెప్పిన ముద్దు పేరు పెట్టేటప్పటికీ వీళ్ళ మున్సిపల్ ఎంప్లాయ్ అయిపోయారు. ఎప్పుడైతే మున్సిపల్ ఎంప్లాయ్ అయ్యాడో వీళ్ళకి పథకాలు రావట్లా, అమ్మఒడి రాదు, పెన్షన్ రాదు, ఒంటరి మహిళ పెన్షన్ రాదు, ఆసరా తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి పెన్షన్ రాదు, అన్నీ పోయినాయి. ఇవన్నీ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని చెప్పని అడుగుతున్నాం. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటా ఉన్నావా ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర కరెంట్ ఛార్జీల రూపంలో. అందుకని అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మున్సిపల్ కార్మికులు వాళ్ళు చేసేటువంటి కష్టం
నీది నాది లేదు ప్రజలది ఎవరైనా చేస్తారా? మీరే అన్నారుగా, టాయిలెట్స్ శుభ్రం చేసేటువంటి పని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సఫాయి కర్మచారి దాని మీద పెద్ద ఎత్తున రిపోర్ట్లు కూడా ఇచ్చింది. డ్రైనేజీలో దిగి మ్యాన్ హోల్లో పని చేయించడం అని చెప్పనేటువంటిది చట్ట విరుద్ధం. నాగరిక సమాజంలో ఈ రకమైనటువంటి పని చేసేవాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పనంటే ఈ దేశ దౌర్భాగ్యానికి, ఈ రాష్ట్ర దౌర్భాగ్యానికి చిహ్నం తప్ప ఇంకోటి కాదు. అయినా చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతతో చదువుకున్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ శాఖల్లో, ఈ విభాగాల్లోకి. ఎప్పటికైనా సమ్మెని పరిష్కరించేటువంటి దిశగా మీ ఆలోచనలు ఉండాలి తప్ప 14 రోజులుగా చేస్తూ ఉన్నటువంటి అంగన్వాడీ సమ్మెని ఎట్లయితే చూస్తూ ఉన్నారో మున్సిపల్ కార్మికుల సమ్మెను కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో మీరు చూస్తే పారిశుద్ధ్యం దెబ్బతిన్న తర్వాత ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ప్రజారోగ్యం దెబ్బతిన్న తర్వాత రాబోయే 90 రోజుల్లో నీ సంగతి ఏంటని చెప్పనేది ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. విషజ్వరాలు వ్యాపిస్తాయి. శీతాకాలం మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ రాబోతూ ఉంది, వస్తుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ రెండో దశ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి థర్డ్ ఫేజు కరోనా వస్తే దీనికి బాధ్యత నువ్వే వహించాల్సి ఉంటుంది. అందుకని ఏ కారణాలైనా ఏమైనా వాటర్ సప్లై, డ్రైనేజీ, పార్క్ సెక్షను, వెహికల్ డిపో, పారిశుద్ధ్య కార్మికులు ఈ విభాగాలన్నిటికీ కూడా 26,000 కనీస వేతనం పర్మనెంట్ చేయటం అని చెప్పనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్స్. లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవి లోకల్గా ఉన్నటువంటి చోట్ల పరిష్కారం చేసుకుంటారు. ఈ సమ్మె పరిష్కారం చేసేటువంటి దానికి పూనుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేనట్లయితే ఈ సమ్మె ఉధృత రూపం దాల్చి మీకే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి పడితే అక్కడ కరెంట్ ఛార్జీలు, ఇక్కడ మున్సిపల్ కార్మికులు, అప్పుడు అంగన్వాడీ, ఇప్పుడు అంగన్వాడీ, ఈ రెండు కూడా నీ పాలిట శాపాలు అవుతాయి. మోడీలు అదానీలు నిన్ను కాపాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త, ఆలోచించి పరిష్కరించండి అని చెప్తూ ఈ సమ్మెకి ప్రజానీకం కూడా సహకరించాలి, మద్దతు ఇవ్వాలి. ప్రజలు వాళ్ళతో పని చేయించుకోవటమే కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని ఈ సమ్మెకి సంఘీభావాన్ని, సుహృద్భావాన్ని తెలియజేయండి అని చెప్పనని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.